ఇప్పుడు ఏవైతే చాలామంది పార్టీ ఫిరాయింపులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కానివ్వండి, రీసెంట్‌గా నిన్న గాక మొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీ మారారు. సో, ఇ ఇదంతా ఎంపీ ఎలక్షన్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా బీఆర్ఎస్ పార్టీ మీద? ఏముండదమ్మా, అది పాజిటివ్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రజలు అసహించుకుంటారు. ఇది ఎక్కడో ఉన్నతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఆయన ఈ రకంగా పోవడాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోరు. రెండవది, పోయినసారి 90,000 పైచిలకు మెజారిటీతో ఎమ్మెల్యే గెలిచాడు. అంటే ఆయనకి ఎంత వ్యతిరేకత ఉన్నదో చెప్పడానికి చెప్తున్నాను. ఒక ముక్కుమోహన్ తెలియని వ్యక్తి, అతనికి నెగటివ్ కూడా ఉంది. నాగరాజు అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన నిజామాబాద్ సిపిగా ఉండేది, కమిషనర్గా. ఆయన టర్మ్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకున్నాక ఆయనను తీసుకొచ్చి అక్కడ క్యాండిడేట్గా పెట్టారు. అంటే కనీసం నెల రోజుల ముందు కూడా ఆయన అక్కడ ప్రచారం చేసుకోలేదు, పోటీ చేస్తాను కూడా అనలేదు. అటువంటి వ్యక్తిని తెచ్చిపెడితే ఓడిపోయింది. 25,000 పైచిలకు మెజార్టీతో ఆయన గెలిచాడు. అంటే 90 హరీష్ రావు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ మెజారిటీ రమేష్ది. అంటే ప్రజలు 1,00,000 మంది ప్రజలు ఆయనను ఎందుకు అసహించుకున్నారు అంటే ఆయన వ్యవహార శైలి అది. కనబడ్డ భూమినల్లా ఆయన కొన్నాడా, కబ్జా పెట్టిండా, ఏం చేసిండా అనేది మనకు తెలియదు. ఇవాళ ఆయనకున్నంత భూమి వరంగల్ జిల్లాలో ఎవరికి లేదు. వరంగల్నే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా కూడా ఆయనకు భూములే ఉంటాయి. అంటే ఇదంతా ప్రజలకు చూస్తుంటారు, వాచ్ చేస్తుంటారు కదా. ఆయన వ్యవహార శైలి కూడా ప్రజలకు నచ్చలేదు. డెవలప్ చేయొచ్చు, గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి. కేసీఆర్ గారు అన్ని నియోజకవర్గాలను డెవలప్ చేసినట్టే ఆ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు, డెవలప్ చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన పనితీరు కూడా చూస్తారు కదా. సో ఆయన ఎక్కడున్నా కూడా, ఇప్పుడు రేపు ఆయన క్యాండిడేట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఆయనను ఎంపీగా నిలబెట్టవచ్చు. ఆయన పోయింది కూడా ఎంపీ కావడానికే, లేదా భూములను కాపాడుకోవడానికి. ఇంకోటి, ఆయనకు అధికార పార్టీ లేని ఉండలేడు ఆయన. కేవలం మీరు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే అధికార పార్టీలోకి వెళ్తున్నారు. అంటే నా వరకు నేను ఒక జర్నలిజంలో ఉంటూ ఒక జర్నలిస్ట్ అయి ఉండి అంటే ఇదంతా చూస్తుంటే దొంగ రాజకీయాలు, దొంగ నాయకులు అనిపిస్తుంది సార్ నా వరకైతే. అదే ఏమైందమ్మా, ఈ డబ్బు ప్రాధాన్యత ఎప్పుడైతే పెరిగిందో దాంతో ఇంకా వీళ్ళు పూర్తిగా దిగజారిపోయారు. ఆ డబ్బు కోసమే ఏదైనా కూడా, ఏం చేసినా డబ్బు కోసమే. పొద్దున్న లేస్తే డబ్బు, ఎలక్షన్లు వస్తే డబ్బు, ఎలక్షన్లు అయిపోయినాక ఎక్కడ కూడా విలువలు లేవు, అసలు బాధ్యత లేదు. మేము రాజకీయ నాయకులం, ప్రజల పక్షాన ఉంటాము, ప్రజలకి న్యాయం చేయాలి, ఇలాంటివి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొంతమంది ఉంటారు, ఎవరంటే తెలంగాణ ఉద్యమంతో పాటు ఎదిగిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నాడు. ఆయన అంతకుముందు రాజకీయాల్లో కూడా రావాలనుకోలే. తెలంగాణ ఉద్యమంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఉద్యమంతో పాటు ఎదిగిండు. ఆ కన్సర్న్ వేరే ఉంటుంది. నిరంజన్ రెడ్డి ఉన్నాడు, జగదీష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళేం కోట్లు సంపాదించిన వాళ్ళు ఏం కాదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉండొచ్చు, అందరికీ వ్యాపారాలు ఉండొచ్చు, కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలతో కాదు, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ మనం కొంత ఎక్కువ మందిని చూడగలుగుతాం. ఇది అది ఏ పార్టీలో ఉన్నా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కాంగ్రెస్లో కూడా మధుయాస్కి గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఆయన మినిస్టర్ ఇప్పుడు. బట్ వాళ్ళు ఏమి కోర్టు సంపాదించిన వాళ్ళు కాదు. కాంగ్రెస్లో ఎంపీ ఉండి కూడా కోర్టు సంపాదించిన వాళ్ళు కాదు. మధుయాస్కి అమెరికాలో లా ఫర్మ్ ఉంది, అక్కడ నుంచి ఆయనకు వచ్చే డబ్బు ఆయనకు వస్తూ ఉంటుంది. అంటే ఇట్లా ఉన్నారు, మనకు స్పేరింగ్గా మనకు కనబడతారు. అందులో ఒకరు ఇట్లా కనబడతారు. కొంతమంది రాపోల్ ఆనంద్ భాస్కర్ ఉండే, ఇంతకుముందు రాజ్యసభ మెంబర్గా ఉండే జర్నలిస్ట్. ఆయన చాలా నిజాయితీగా ఉన్నాడు. ఆయన ఉండటానికి ఇల్లు కూడా లేదు. అంటే ఎంపీగా ఆయన ఒక 5-6 ఏళ్ళు చేసిన తర్వాత కూడా సోనియా గాంధీకి అంత దగ్గరగా ఉండి ఇప్పుడు ఈ మధ్య బీఆర్ఎస్లో కూడా వచ్చాడు ఆయన. అంటే బీజేపీలో కూడా కొంతమంది అట్లా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు అందులో పనిచేసి ఇటు వచ్చారు ఆయన. అందులో ఉన్న వాళ్ళలో లక్ష్మణ్ రాజ్యసభ మెంబర్, వాళ్ళ మీద మనం చూపెడదామన్నా కూడా కొంత విలువలను మెయింటైన్ చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులు కావచ్చు బీఆర్ఎస్కి, బట్ ఆ విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కిషన్ రెడ్డి కూడా మనం మాట అనుకోవాలి, ఆయన మినిస్టర్ ఉన్నాడు, వెంకయ్యనాయుడు దగ్గరగా ఉన్నాడు. ఆయన ఏం ల్యాండ్ గ్రాబర్ అని కానీ, ఆయనకేం పెద్ద లిక్కర్ షాప్లో లేకపోతే వ్యాపారాలు ఉన్నాయని కూడా ఆయనకు మనం అట్లాంటి దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు అంటే విషయానికి వస్తే ఆయన బేసిక్గా చాలా హెల్పింగ్ నేచర్ క్యాండిడేట్ అని విన్నాను. అవును, నేనంటే ప్రతి పార్టీలో కొందరు ఉంటారు అట్లా మొదటి నుంచి కమిట్మెంట్తో. బీజేపీ ఒక మామూలు ఆఫీస్ బాయ్గా ఆ పార్టీ ఆఫీసులో చేరి ఇవాళ కేంద్ర మంత్రి దాకా ఎదిగింది. అంటే మనము రాజకీయాలను పక్కకు పెడితే విలువలు, వ్యక్తిత్వాల గురించి మాట్లాడాలనుకుంటే వీళ్ళందరూ వస్తారు. దత్తాత్రేయ గారు ఆయన ఎప్పటి నుంచో ఉన్న వెనకటి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు ఆయన. అంటే నేను ఏదైతే ఇప్పుడు ఈ
మొన్న జరిగిన ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు ఫిరాయింపులు అయ్యారు కదా, వాళ్ళ గురించి మాత్రమే లైమ్ లైట్ లో వాళ్ళు ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ లైమ్ లైట్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సుధీరెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అవును ఆయన ఏంటంటే కాంగ్రెస్ లోనే ఆయన బలపడ్డాడు మొదట్లో. అవును ఆయన హుడాకు అప్పుడు హుడా అని ఉండేది, హెచ్ఎండిఏ ప్లేస్ లో హుడా ఉండేది. అవును హుడా ఉంటాయి. దానికి ఆయన చైర్మన్ ఉండే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. అందులోనే ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చాడు. వ్యక్తిగా చాలా మంచి మనిషి, బాగానే వ్యాపారాలు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఆయన పోతారని నేనైతే అనుకోవట్లేదు. ఆయన మీద కూడా ప్రచారం జరిగింది, అవును బాగా జరుగుతుంది. బాగా జరిగింది. అవును కావాలని చెప్పి బట్టగాల్చి మీదేస్తున్నారు వీళ్ళు. ఇట్లా దొంగను మంచోని పట్టుకొని దొంగ దొంగ అని నలుగురు అంటే ఆయన నిజంగానే దొంగ అనే కాడికి తీసుకొస్తారు. అట్లా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. నాకైతే ఎక్కువ మంది పోతారని అయితే నేను అనుకోవట్లేదమ్మా. అంటే ఈ ఎంటైర్ సినారియోలో చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎలక్షన్స్లో ఓడిపోయి బలహీనపడింది, ఇంకా పరిచేలా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా పెంచుకునేలాగా చూస్తున్నారు ఇక్కడ. ఎంత పెంచుకుందామన్నా ఇప్పుడు ఆయన మాట మీద నిలబడాలమ్మా. ఏమన్నాడు, రాళ్ళతో కొట్టండి పార్టీలు మారిన వాళ్ళను ఉరి తీయాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నిన్న కాక మొన్న గేట్లు తెరిచే ఉంచినాం. ఆ గేట్లు ఏదో నీళ్ళ కోసం తెరిస్తే నీళ్ళని వచ్చేది కదా మేడిగడ్డ లాంటి కాడ. అయితే మాట మీద నిలబడాడు ముఖ్యమంత్రి, వచ్చిన ప్రాబ్లం అది. రెండవది ఇట్లా ఏదో ఒక రకంగా ప్రలోభాలకు పెట్టో భయపెట్టో వాళ్ళను తన వైపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నాకు తెలిసి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో ఒకరిద్దరు తప్ప పోతారని నేనైతే అనుకోవడం లేదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ని చూసిన తర్వాత కొంతమంది తర్వాత వాళ్ళ అవసరాల కోసం ఏమన్నా మారుతారేమో తెలియదు. బట్ ఎలక్షన్స్ లోపు మాత్రం పోకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న సినేరియోలో పోటీ అయితే ఎవరు గెలుస్తారని చెప్పే పరిస్థితి లేదమ్మా. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. 7 కాంగ్రెస్కి వచ్చిన కాడ కూడా మేము గెలుస్తామనే ధైర్యం అక్కడ కనబడతలేదు వాళ్ళకి. లేదు, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థుల్ని ప్రకటించిన జాబితా కూడా ఎక్కడ లేదు. బీజేపీ దూసుకుపోతా ఉంది. నరేంద్ర మోడీ సాక్షాత్ ఆయనే వచ్చి అన్ని జిల్లాలు తిరుగుతూ మీటింగ్స్ పెడతా ఉన్నాడు. అవును, మల్కాజ్గిరిలో మన రోడ్ షో చేసి రేపో మాపో కరీంనగర్లో పెట్టబోతున్నారు. వాస్తవంగా 3rd ప్లేస్లో బీజేపీ ఉంది. వాళ్ళకు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా 7 కనీసం 4 ఎమ్మెల్యేలు గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గం లేదు వాళ్ళకి, ఎక్కడ లేదు. ఇప్పుడున్న స్థానాలు కూడా ఇప్పుడు 3 బీజేపీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్లోనేమో ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కానీ వీళ్ళు పోటీ చేసి గెలిచారు. పొన్నం కానీ వీళ్ళంతా, పొన్నం అంటే మాజీ ఎంపీ. కానీ అక్కడ మాత్రం ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు. అరవింద్ ఓడిపోయాడు, నాగేష్ ఓడిపోయాడు. ఆయన నాగేష్ కాదు, మన సోయం బాబురావు, ఈటల రాజేంద్ర ఓడిపోయారు. అంటే సిట్టింగ్ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు నిలబడి ఓడిపోయారు అక్కడ 3. బండి సంజయ్ ఓడిపోయాడు, కేవలం 1000 ఓట్లతో ఓడిపోయాడు. అదే ఎన్ని ఓట్లు అనేది కాదు, అదే ఇక్కడ ఏంటంటే ఓటమే. అవును, అంటే మళ్ళీ అరవింద్, ఈ బండి సంజయ్, ఈ సోయం బాబురావు అయితే ఆయనకు టికెట్ కూడా ఇస్తలేరు వాళ్ళు. మరి వీళ్ళిద్దరికి టికెట్ వస్తుంది, మళ్ళీ గెలుస్తారా? ఇక్కడ ఏమైంది, మున్నూరు కాపు సామాజిక వర్గం నిజామాబాద్లో బలంగా ఉంటుంది, కరీంనగర్లో కూడా ఉంటుంది. అయితే అక్కడ ఒకటే సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ ఇచ్చింది పాజిరెడ్డి గోవర్ధన్కి, బీజేపీ ఇచ్చింది. ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. ఆ మధ్యలోకి వెళ్ళి ట్రయాంగిల్ ఫైట్లో జీవన్ రెడ్డికి బహుశా వస్తుండొచ్చు, రేపు అక్కడ పోటీలో ఉండొచ్చు జీవన్ రెడ్డి, మన ఆర్మూర్ ఇప్పుడు ఎమ్మెల్సీ. అంటే ఆయన చాలాసార్లు నిలబడ్డాడు, ఓడిపోయాడు. బట్ మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఓట్ల చీలికను కొంత కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి కొన్ని. బట్ బీజేపీకి మాత్రం అక్కడ గెలిచే అవకాశం కనబడతలేదు. ఇది ఈవెన్ నిజామాబాద్ కవిత ప్రత్యర్థి లేకపోయినా కూడా మళ్ళీ ఆ ధర్మపురి అరవింద్ గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఆడ బాగా ఫైట్ చేయాలి ఆయన. మోడీని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మోడీ అక్కడే పెట్టినట్టున్నాడు జగిత్యాల్లో. అన్ని దిక్కుల అంటే వాళ్ళు ఎవరైనా ఎలక్షన్లో గెలవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ బీఆర్ఎస్ ఈ అసెంబ్లీ పర్ఫార్మెన్సే ఇక్కడ ఉంటుందని చెప్పడానికి అయితే అవకాశం లేదు. కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళు 5-6 సీట్లు ఈజీ గెలుచుకోగలుగుతారేమో. 9 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఈ కవిత అరెస్ట్ తోటి కొంచెం పార్టీ శ్రేణుల్లో కూడా బాగా ఇదైపోయి డౌన్ అవుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. అంటే ఈ సింపతి వచ్చిందమ్మా కవిత అరెస్ట్ వల్ల. మహిళల దాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. టైం ఉంది కదా ఇంకా. డెఫినెట్గా రేపు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె బయటకు వస్తుంది. ఒకవేళ బెయిల్ రాలేదనుకో విన్ విన్ సిచ్యువేషన్. జైల్లో ఉన్నా కూడా అది ఒక సింపతి వేవ్ క్రియేట్ చేస్తుంది. అంటే వీళ్ళంతా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కవిత ఆమె బీఆర్ఎస్ పార్టీలకు ఎప్పుడు వచ్చింది?
2014లో వచ్చింది ఆమె. అంతకుముందు ఆమె జాగృతి, ఆమె ఓన్ సంస్థ పెట్టుకొని ఉద్యమంలో భాగంగా ఉంది కదా ఆమె మీద కేసులు అయినాయి, రైల్వే కోర్టుల చాలా దిక్కులు ఆమె మీద కేసులు అయినాయి. బతుకమ్మను ఒక ఉద్యమం ప్రతీకగా మార్చింది. ఆ ఫాలోయింగ్ ఉంటుంది కదా. ఏమో కొద్ది ఆస్తులు సంపాదించింది అనగానే అవినీతి పరురాలు అవుతుందా? వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు చెప్పేవాడు, మీరు ఎవరైనా కానీ వ్యాపారాలు చేయండి, బట్ అవినీతి పాల్పడొద్దు అని చెప్పేవాడు ఆయన ప్రతిసారి. నేను చాలాసార్లు చూశాను, కుటుంబ సభ్యులకు చెప్పాడు, బయట వాళ్ళకి చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా అదే చెప్పేవాడు, వ్యాపారాలు చేయడం తప్పు కాదు, ఒక ఎంపీకి ఎమ్మెల్యేకు వ్యాపారాలు ఉండొచ్చు, కానీ అవినీతి పాల్పడొద్దు అని మినిస్టర్స్ కూడా చెప్పేవాడు. కానీ కొంతమంది అది వేరు, వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని అన్ని అడ్డదారులలో సంపాదించిన వాళ్ళు లేరని కాదు. బట్ నాకు తెలిసి ఏంటంటే వీళ్ళకి లిక్కర్ దందాల దిగాల్సిన అవసరం అయితే ఆమెకు లేదు. అదే విషయం కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఆమె ఎందుకు పోతుంది కదా లిక్కర్ దందాలకు, ముఖ్యమంత్రి బిడ్డ అయి ఉండి ఆమె అనుకుంటే ఆమె దగ్గరికే వస్తాయి కదా అన్నట్టుగా. అది ఎంతమ్మా 100-200 కోట్లు, 1 ఎకరం 2 ఎకరాల విలువ కాదు హైదరాబాద్ సిటీలో. నిజాం కాలం నాటి భూములను కూడా సెటిల్మెంట్ చేస్తే వేల కోట్ల రూపాయలు వస్తున్న పరిస్థితి. ఢిల్లీకి పోయి ఆ లిక్కర్ దందాలో లిక్కర్ కాంట్రాక్టుతో డబ్బులు ఇప్పించాల్సిన ఆ దుస్థితి ఆమెకి ఎందుకు వస్తుంది? కావాలని బట్టగాల్చి మీదేశారు. ఆమెను దోషిగా ప్రచారం చేసి ఎలక్షన్లో పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు. సింపతి వే ఉంటుందని నేను అనుకుంటున్నాను కవిత విషయంలో.